రైట్ అండి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం కావాల్సిన ప్యాకేజీకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో చేసిన వ్యాఖ్యలు మీ రియాక్షన్ ఏంటి? చాలా బాధాకరం అండి. దేశ చరిత్రలో తన ప్రాంతం గురించి పోరాడే ఎవరు కూడా ఎలాంటి ఢిల్లీకి పాదాకాంతులు అయిపోయినట్టు చేయరండి. అత్యంత బాధాకరం. మనం వెళ్ళాను, పూజ్యులు మొన్న కీర్తిశేషులైన మన విగ్రహావిష్కరణ కూడా జరిగింది. ఎర్ర నారాయణస్వామి గారు చాలా గొప్ప మనిషి, పోలవరం సాధన సమితి అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత 2005లో మేము అందరం వెళ్ళాం. కంతెటి సత్యనారాయణ గారు కూడా వచ్చారు, పొట్టి వసంత్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. వెళ్ళి రాజశేఖర్ గారు 111 ఇచ్చిన తర్వాత ఇంకా మాకు అవసరం లేదు, ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. రాజశేఖర్ గారు స్టార్ట్ చేశారు ఆ ప్రాజెక్టు. 1941 నుంచి మొదలైంది అనేక దాన్ని. కానీ ఒకటే చెప్తున్నాను, నేను నా స్పీచ్ చూశాను. సచ్ ఏ పవర్ఫుల్ పర్సన్, ప్రజలకి ఎంతో కొంత మంచి చేయాలనే మనసులో ఉందని ఇప్పటికీ నమ్ముతున్నాను కళ్యాణ్ బాబు గారికి. అట్లాంటిది ఆయన అలా మాట్లాడతారని నేను ఊహించలేదు. ఇది తెలుగు జాతి, నేను చెప్తున్న ఆంధ్రుల యొక్క హక్కుల్ని పూర్తిగా ఢిల్లీ పాఠశాల దగ్గర, గుమా పాఠశాల దగ్గర తాకట్టు పెట్టడమే పూర్తిగా. వారి అభిమానులు బాధ కలిగిన నేను ఎన్నికలైన తర్వాత కూడా మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఏమన్నారంటే దాంట్లో వీడియో చూసాం, మీరు కూడా చూసుంటారు. కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారికి విన్నవిస్తున్నాను, అది ఎలాగో పరిష్కరించాలి కాబట్టి నేను ₹1 ఇస్తాను. కానీ 33,000 కోట్ల రూపాయలు దానికి రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్కి 2017 SR-రేట్లు 33,000 కాదు, దాంట్లోకి ఆల్రెడీ కొంత ఖర్చు పెట్టారు. కానీ లెక్క ప్రకారం చూసుకుంటే వాళ్ళ తాజా అంచనాల ప్రకారం ఇంకా పెరుగుతుందండి, 40,000 కోట్లు వస్తుంది. వాట్ ఎవర్ మేబీ. ఇది మెయిన్ డ్యామ్ అనేది పెద్ద, అది ఎర్త్ కమ్ రాక్ఫీల్డ్ డ్యాము, దానికి పెద్ద ఖర్చు అవ్వదండి. ఓన్లీ డయాఫ్రమాల్ రిపేర్ చేయించుకుని దానికి కట్టేస్తే ప్రాజెక్ట్ అయినట్టుగా చాలామంది అంటున్నారు 70% కట్టేసాను. ఇది దయచేసి ప్రజలను తప్పుదారి పట్టించడమే. ఇంకొకళ్ళు అన్నారు 7 మండలాలను కలిపేసేది. 7 మండలాలు, ఇంకా 4 మండలాలు ఈస్ట్ కోటకు సంబంధించిన మండలాలు, వాజేడు, వెంకటాపురం, దుమ్ముగూడెం, భద్రాచలం లాంటి మండలాలు ఇంకా తెలంగాణలో ఉన్నాయండి. నేను చెప్తున్నాను, తెలియనాడు మాట్లాడుతున్నారు. అది తెలిసినాడు కదా, ఈస్ట్ గోదావరి ఒకనాడు ఈస్ట్ గోదావరికి సంబంధించింది. కానీ వాళ్ళు చెప్తున్నారు, ప్రధానమంత్రి గారిని అడుగుతాం, ఆ 33,000 కోట్లు 40,000 కోట్లు ఏదైతే ఉందో నిజంగా ఏమడుగుతారనుకున్నానంటే, ఈ సంవత్సరం ఒక 20,000 కోట్లు, వచ్చే సంవత్సరం 20,000 కోట్లు ఇచ్చేస్తే కనీసం రిహాబిలిటేషన్ ఫస్ట్ వాళ్ళది ముఖ్యం, చాలా ముఖ్యం. వాళ్ళు ముంచేసి ఏదో మేము పంటలు పండించుకోవాలని కోరుకుంటలేదు ఎవరో కూడా. 150 అడుగులు ఎత్తు నీళ్లు నిలబెట్టి MDDL కాకుండా 2 కాలువలకి పూర్తి స్థాయిలో నీళ్లు వెళ్ళి 960 మెగావాట్ల పవర్ ప్లాంట్ రన్ అయినప్పుడే పూర్తి స్థాయిలోనే ప్రాజెక్ట్ పూర్తయినట్టు. డ్యామ్ కడితే ప్రాజెక్ట్ పూర్తయినట్టు కాదు. అది అజ్ఞానంతో ఎవరైనా మాట్లాడితే నాకు తెలియదండి, కేంద్రంలో ఉన్న మంత్రులు కానీ ఎవరైనా మాట్లాడితే. అలాంటి పరిస్థితిలో పక్కన కేంద్రం బ్లాక్మెయిల్ చేస్తోంది ఎవరని చెప్తుంటే గౌరవ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతా ఆ 33,000 కోట్లు 40 వాటర్ ఇట్ మేబీ ఈ తెలుగు ప్రజలు ఆంధ్ర దగ్గర నుంచి మనం ఒక్కొక్కడు తలా పైసా వేసుకుంటా నేను ఇస్తున్నా అన్నారు. ఆయన ఇస్తున్న దానికి ఓకే, వెరీ నిజంగా అభినందించారు. కానీ ఎక్కడి నుంచి చేసుకుంటారని 40,000 కోట్లు ప్రజలు కేంద్రం నుంచి 20,000 కోట్లు అడగాల్సింది పోయి ఇవాళ 40,000 కోట్లు 30,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేయాలి. అది అయిపోతే సెస్ వేస్తారా? ఇది అన్యాయం అండి. ఒక తెలుగు జాతి ఆత్మ కూడా ఢిల్లీలో కనీసం, మీరు లాస్ట్ టైం చెప్పారు, నేను కాళ్ళ దగ్గర నేను కూర్చున్నాను, ముఖ్యంగా కనీసం తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఆ ప్రాజెక్ట్ కోసం చేతులు పెట్టుకుని ఇచ్చేవారు కదండి. అలాగే నేను చెప్పిన దాంట్లో ఎవరికన్నా ఒక్క ఇసుమంతా కూడా తెలుగు జాతి హక్కుల కోసం మాట్లాడేవాళ్ళు ఒక్క దయచేసి గుర్తుంచుకోండి. స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాలి కదండి. ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఇలాగా వాళ్ళు ఇవ్వకపోతే రిహాబిలిటేషన్ సెటిల్మెంట్కి ఎలా నడుస్తుందండి? ఢిల్లీని నిలదీయాలి కదా. పోనీ అగ్రిమెంట్ చేసుకున్నందుకు పొత్తులు అవతల 20 సీట్లు ఇస్తానని ఎదిరిస్తానన్న ఆల్రెడీ తలకాయ అక్కడ ఉంచేసి అధికార పార్టీ వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి అక్కడ వదిలేశారు. గౌరవ ప్రతిపక్ష నాయకుడు గారు మీరు ఇవాళ గట్టిగా పోరాడాల్సింది. ఇవాళ హక్కుల్ని ఢిల్లీలో తాకట్టు పెట్టేస్తానంటే ఒక్క రూపాయి కూడా అడగలేము అని చెప్పి ఆ విధంగా మాట్లాడుతున్నారంటే ఎంత బాధగా ఉంటుంది రిహాబిలిటేషన్ సెటిల్మెంట్కి. నిజంగా అక్కడ ఉన్నాం మేము, ఆ రోజు మందు గారు ఉన్నారు, మిగతా ఉన్నారు. వాళ్ళకి బాధ వచ్చినప్పుడు మేమున్నాం, మాలాంటి వాళ్ళు అక్కడ అందరూ ఇక్కడ ఏదండి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ లేకపోతే మేము తీసుకెళ్ళి గిరిజనులకు నేను ఇచ్చానండి. రైట్ అండి. నేను అక్కడ మాలాంటి వాళ్ళు చాలా మంది అక్కడ చేశారు. ఢిల్లీ పార్లమెంట్ గేట్ దగ్గర చందాలింగ గారు, జ్యోతిలింగ గారు అనేక మంది వచ్చి వాళ్ళు పోరాడారు. యాడ్సప్ టు దెమ్. వాళ్ళు బొందా కార్తీ గారు వచ్చారు. వాళ్ళ CPM పార్టీలు నిజాయితీగా ఆంధ్రప్రదేశ్ గురించి, ప్రత్యేక హోదా గురించి ప్రాణాలు పనగా పెట్టి పోరాడుతుంటే వాళ్ళ గురించి కూడా మాట్లాడకపోతే ఎలాగండి?